ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదాని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదాని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయడం దీని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 11 వచనములో ఈ విధంగా రాయబడినవి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. పౌలు తిమోతి సంఘానికి అంటే తిమోతికి పత్రిక రాస్తూ దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో కొందరు ఎట్టి రీతిగా దేవుని నుండి, దేవుని మాట నుండి వారు తొలగిపోతున్నారో, విశ్వాసం నుండి దూరం అవుతున్నారో, వారు విశ్వాస జీవితంలో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారో తిమోతికి చెప్తున్నాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనం ఉండాలి. ప్రభువు మన పట్ల చూపిన ఆ యొక్క ప్రేమకు తగినట్లుగా మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుని ఉద్దేశానుసారంగా కాక మరి శరీరానుసారంగా, లోకానుసారంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి పౌలు అంటున్నాడు ఏమని? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వ్యక్తిత్వాన్ని చెప్తున్నారు తప్ప దేవుని పట్ల వారికి, దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని వారి పట్ల కలిగి ఉన్నారో వారు చెప్పట్లేదు. అందుకనే పైన 5వ వచనంలో ఉన్న మాట, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు. హృదయం పరిశుద్ధంగా, పవిత్రంగా, వాక్యానుసారంగా, విశ్వాసానుసారంగా దేవుని యొక్క మాటల యందు ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు ఆ ప్రేమ మనలను పరిశుద్ధపరిచేదై ఉంటుంది. అది ప్రభువుని బట్టి కలిగేది. కాబట్టి దాని కొనసాగింపుగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు తిమోతితో, కొందరు వీటిని మానుకొని తొలగిపోయిరి అంటారు. అంటే ప్రేమ లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు, ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారు, తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. కాబట్టి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగక వారు తమ హృదయాలను, ఆలోచనలను త్రిప్పుకుంటున్నారు. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు నందు బట్టి, ఉద్దేశాన్ని బట్టి వారు కొనసాగించక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటున్నాడు. శ్రీమంతుడు అంటే దేవుని చేత, తండ్రి చేత కుమారుడిగా ఆయన ఆ మహిమను కలిగి ఉన్న విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు తిమోతితో. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటాడు. అంటే దేవుడు అప్పగింపజేసిన బాధ్యత, సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఏదైతే ప్రభు సెలవిచ్చారో ఆ బాధ్యతను పౌలు అక్కడ గుర్తు చేస్తూ, ధర్మశాస్త్రము, ధర్మ విధులను అవిధేయులను, భక్తిహీనులను, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును,
అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాటిని వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వాటిని నియమింపబడెను. కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలేదని మనం ఎరుగుదాము అంటున్నాడు. ధర్మశాస్త్రము దేవుని చేత మోషే చేత అది ఇవ్వబడినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని నీతిని మనము జరిగించాలి. కాబట్టి ఏవి అయితే మనలను దేవుని నుండి దూరపరుస్తున్నవో వాటన్నిటినీ ఇక్కడ పౌలు తిమోతితో ప్రస్తావిస్తూ వాటన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. వాటి వైపు నీ హృదయాన్ని నీ ప్రేమను చూపించకూడదు. వాటన్నిటినీ ఉద్దేశించాడు. అందుకనే ఈ శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం అంటాడు. అంటే దేవుడు అప్పజెప్పిన ప్రకారము ఆ బాధ్యత కలిగిన మరి అపోస్తులత్వాన్ని కలిగిన పౌలు మాటని చెప్తూ అంటున్నాడు, ధర్మశాస్త్ర విరోధులకును అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించక దాన్ని ద్వేషించి విడిచిపెట్టువారై ఉంటారో అని చెప్తున్నాడు. అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అంటున్నాడు. అంటే అవిధేయులు అంటే విధేయత లేనివాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించక దేవుని మాటలు అనుసరించక తన స్వనీతిని ఆలోచనను కలిగిన వాడు అనే మాటని పౌలు తిమోతికి చెప్తూ అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును అంటున్నాడు. అంటే విరోధమైనది దేవుని యొక్క ఉద్దేశాలకు ఆలోచనలకు భిన్నమైన వాటిని యందు ఆయన ఉద్దేశాలను అనుసరించక ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానం ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నాడు. మతదోషకులు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు అంటున్నాడు. అంటే మతదోషాన్ని అంటే ద్వేషించేవారు, ప్రభువుని ఆహ్వానించక ప్రభువుని ద్వేషిస్తూ తామే నీతిమంతులమని, తామే గొప్పవారమని, తామే భక్తి పరులమని, తమ భక్తే గొప్పదని చెప్పుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నావో అటు వాటిని తిమోతికి పౌలు చెప్తున్నాడు. అపవిత్రులకును మతదోషకులకును పితృదోషకులకును మాతృదోషకులకు అంటే తండ్రిని ద్వేషించేవాడు, తల్లిని ద్వేషించేవాడు, ప్రభు ప్రేమను కాకుండా అతడు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అతని యొక్క మాట విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నరహంతకులకును వ్యభిచారులకును అంటాడు. అంటే నరహంతకులు అంటే మనుష్యుల్ని చంపేవారు, మనుష్యులను చంపడానికి ఏమాత్రము వెనుకాడని మరి దుష్టతలంపులుగన అపవాది సంబంధులు. కాబట్టి వ్యభిచారులకును అంటున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థలు లేకుండా ఇష్టానుసారంగా శరీరేచ్ఛలను తీర్చుకునేవారై అంటున్నారు. పురుష సంయోగులు, మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును అంటే పురుష సంయోగులు అంటాడట. అంటే కుటుంబము కాకుండా తమ యొక్క సంతోషం కొరకు వారు చేసే చెడు కార్యాలు, చెడు పనులు ఏవైతున్నావో అటు వాటిని పౌలు ఇక్కడ తిమోతికి గుర్తు చేసి అంటున్నాడు. మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును అంటాడంట. మనుష్య చోరులు, అవును, వారి హృదయాల్లో ఎప్పుడూ కూడా పాపముతో నిండిపోయి అక్రమముకు అన్యాయానికి చోటించేవారై ఉంటారు. ప్రేమ లేని వారు, దేవుని యొక్క ప్రేమను కొనసాగింపలేని స్థితిలో ఉన్నవారు. అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అంటాడు. హితబోధ అంటే మంచి బోధను అంగీకరించక, వాక్యాన్ని అంగీకరించక, విశ్వాసాన్ని అంగీకరించక, దేవుని మాటలను ప్రేమతో ఆహ్వానించక ఇలాంటి పరిస్థితులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అని పౌలు తిమోతికి చెప్తూ అట్టి వాటిని నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగినా అంటాడంటే నీతిమంతునికి అంటే దేవుని చేత దేవుని ద్వారా పరిపాలింపబడుతూ పోషింపబడుతూ వాక్యానుసారంగా విశ్వాసములో కొనసాగుతున్న పరిస్థితులన్నిటినీ పౌలు అక్కడ తిమోతికి గుర్తు చేస్తూ ధర్మానుకూలుగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని
మనం ఎరుగుదాము అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిది? మేలైన. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని నీతిని నువ్వు కొనసాగించాలి. ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీలో పాపం అంటే ఏంటో, తప్పేంటో నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు దాన్ని బట్టి దేవుని యొక్క నీతిని నీవు కలిగి ఉంటావు. నువ్వు ధర్మశాస్త్రానికి విరోధంగా నువ్వు మాట్లాడుతూ ప్రవర్తిస్తూ జీవిస్తున్నప్పుడు నీవు దేవుని యొక్క చిత్తాన్ని కూడా అంగీకరించిన వాడవై ఉంటావని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. కాలం ఏంటంటే నీవు ప్రభువు కొరకు ప్రత్యేకింపబడాలి. తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా, హెచ్చరించే రీతిగా పౌలు ఆనాడు తిమోతికి విషయాలని చెప్తున్నాడు. ఆనాడు తిమోతికి మనందరికీ కూడా చెప్తున్నాడు. అంటే సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉండాలంటే ఆ ప్రేమ, ఆ హృదయం ఎలాంటిదో అన్నీ అని చెప్పి అన్నాడు. పవిత్ర హృదయమును, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నువ్వు వెంటనే నీ తప్పులు నువ్వు తెలుసుకుని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకునేవాడిగా, నీ హృదయం నిన్ను గద్దించినప్పుడు నీ హృదయం అందు దేవుని వాక్యము చేత నువ్వు జీవించేవాడిగా, ప్రభు ప్రేమకు తగినట్లుగా అందరి పట్ల ప్రేమ కలిగి, వాక్యమునందు విధేయత కలిగి, విశ్వాసమునందు స్థిరత్వం కలిగి, క్రీస్తు యొక్క మనస్సును ఎరిగిన వాడవై ఆనాడు పౌలు చెప్పిన మాటలు తిమోతికే కాదు, సార్వత్రిక సంఘంలో ప్రతి విశ్వాసికి, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఇటు కార్యములను, ఇటు పాపములను చేయకుండా ప్రభు కొరకు ప్రత్యేకింపబడి ప్రభుతో జీవించాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, శరీర సంబంధమైన వాటి చేత ఆత్మను దూరపరుచుకుంటూ ఆత్మానుసారంగా జీవించక, హృదయానుసారంగా ప్రవర్తించక, వాక్యమును విడిచి అపవిత్రతకు, అయా దూషణకు, పాపమునకు చోటిచ్చు వారమవుతున్న పరిస్థితులను ఆనాడు తిమోతికి పౌలు తెలియజేశాడు. ఆనాడు తిమోతికే కాదు, నేడు సార్వత్రిక సంఘమున ప్రతి విశ్వాసికి పౌలు తెలియజేస్తున్న మాటలు. ఎందుకంటే నాయన, పవిత్ర హృదయము కలిగి అయా నీ వాక్యమునందును, నీ మాట యందును మేము ఎట్టి రీతిగా జీవించాలో మాకు గుర్తు చేశారు. అవును నాయన, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని నీవు సెలవిచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ, అక్రమమునకు చోటేయక ఆత్మయందు నిలిచేవారుగా, ఆత్మకు చోటిచ్చేవారిగా మేముండుటకు నీ సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, గుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రత్యేకించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయించిన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము, తెలివి, బలము బిడ్డలకు అనుగ్రహించండి. మేలైనది బిడ్డలు పొందుకుంటకు సహాయం తెచ్చండి. నీ సన్నిధి తోడ్పాటు కుటుంబాలపై ఉంచండి. అయా రేపటి నుంచి జరగబోయే మండలకాల పరిచర్యల్లో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నీ అందు ఎట్టి రీతిగా మేము ముందుకు కొనసాగాలో మాకు తెలియచేయండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచున్నాను. మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.